తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. భీమవరం నియోజకవర్గ వ్యాప్తంగా జనసేన పార్టీకి విశేష ఆదరణ లభిస్తుందని సినీ నటుడు పృథ్వీరాజ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని జనసేన పార్టీ శిబిరం వద్ద మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంతో పాటు జనసేనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తల్లికి చెల్లికి న్యాయం చేయని వ్యక్తి ప్రజలకు ఏం చేయగలరని ప్రశ్నించారు. ఆయన సొంత చెల్లెళ్లే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్నారని అన్నారు. కూటమి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో కూటమి అధికారంలోకి రానుందని, ఓటింగ్ శాతం కూడా ఎవరు ఊహించినంతగా నమోదు కాబోతుందని జోష్యం చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ను ఉద్దేశించి మాట్లాడుతూ దోచుకో దాచుకో అన్న రీతిలో వ్యవహరిస్తున్నారని, నియోజకవర్గ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారని, అధికారంలో లేకపోయినా కౌలు రైతులకు ఆర్థిక సాయం అందించి తన ఉదార మనసును చాటుకున్నారని అన్నారు. అనంతరం అంజిబాబు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో సాధారణ ప్రజలెవరూ నివసించే పరిస్థితి లేదని, అందుకే వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలే సాగనంపాలని అన్నారు. కూటమి విజయం సాధిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, పవన్ శ్రమకోర్చి కూటమి యొక్క తాటిపైకి వచ్చేలా కృషి చేశారని అన్నారు. ప్రజలంతా కూటమి విజయానికి కృషి చేయాలని, ఇప్పటికే జనసేన పార్టీ ప్రజల్లోకి వెళ్ళిందని అన్నారు. కూటమి విజయం సాధిస్తుందని ఇప్పటికే సర్వేలను తెలిపాయని అన్నారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ ప్రజల్లో ఉదయం మేము చూసిన ఆ 3 గంటల జర్నీలో ఎక్కడికి వెళ్ళినా మంచివాడండి ఆయన. మా ప్రజల హృదయం దోచుకున్న వ్యక్తి. అతన్ని ఈసారి మేము గెలిపించుకుంటాం. విజయం నల్లేరు మీద నడక, మెజార్టీ ఎంత అనేది మనం చూసుకుందాం. ఆయన గెలుపు ఖాయం అని చెప్పడం జరిగింది. కాబట్టి ఏంటంటే మేము రెవెన్యూ పాలిటిక్స్ చేయం, బూతులు మాట్లాడడం. మా ప్రభుత్వం వస్తే కూటమి ప్రభుత్వం కాబట్టి సంక్షేమమే ప్రధానంగా ఎజెండా ఉంటుంది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మన గ్రంథి శ్రీనివాస్ గారు దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల దోపిడీలన్నీ అయిపోయినాయి. మొత్తం దాచుకోవటం అన్నీ అయిపోయినాయి. ఎందుకంటే రెడ్డి కులస్తుడు, ఈయన కూడా రెడ్డి కులస్తుడే. వాళ్ళ దగ్గర ఉన్నాడంటే అందరూ రెడ్లే, ఇక వేరే క్యాస్ట్ని బతకనివ్వరు ఇక్కడ. కాబట్టి అన్ని రకాలుగా నాశనం చేసి, వ్యవస్థలన్నీ నాశనం చేసి, ఇక్కడ ఈయన నాశనం చేశాడు భీమవరం పట్టణాన్ని. అక్కడ స్టేట్ మొత్తం నాశనం చేసింది ఆయన బటన్ రెడ్డి. మళ్ళీ ముఖం పెట్టుకుని ఏ ముఖం పెట్టి అడగటానికి వచ్చారని ప్రజలు అడుగుతున్నారు. 2 బటన్లు నొక్కండి ఇప్పుడు అంటున్నాడు. సిద్ధమని ఒక బస్సు వేసుకొచ్చి డ్రామా కంపెనీ వాళ్ళు తిరుగుతారు చూసారు బస్సుల్లో, నాటకాలుగా ఆ ఊరు ఈ ఊరు. అలాగా మద్దాల రామారావు గారు ఉండేవారు మా తాడేపల్లిగూడెం. ఒక బస్సు వేసుకుని ఊర్లో నాటకాలు వేసేవాడు. ఆయనకి నీతి ఉంది, ఇతనికి నీతి లేదు. తల్లికి చెల్లికి న్యాయం చేయలేనాడు రాష్ట్రానికి ఏం చేస్తాడండి? మేము మొన్న కడప మీటింగ్లో ఆ అమ్మాయి సునీత జరుగుతుంటే పక్కనే కారు ఆపి ఆ జనాల్లో మేము వెళ్ళటం కుదరలే. హైవే మీద చూస్తే మా నాన్నని తీవ్రంగా గొడ్డలతో నరికిన ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి మా అన్నయ్యనందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఇతనికి మీరు ఓటేశారంటే ఆడపడుచుల కన్నీళ్ళు పెట్టుకుని చెప్తున్నాను నేను. ఇతను తన అన్నయ్యన కూడా అవినాష్ రెడ్డిని మోసుకొచ్చాడు, నా తండ్రికి న్యాయం చేయలేదు. కాబట్టి ఫ్యాను మీరు ఓటేయద్దండి. ఓ చెల్లిగా చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీకి మీరు ఓటేయద్దని చెప్పడం జరిగింది. కాబట్టి ఏంటంటే మా ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకి, మత్స్యకారులకి, రైతులకి, యువతకి ఉపాధి అవకాశాలు ఎక్కువ కల్పిస్తూ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వటానికి మెగా డిఎస్సి, అలాగే జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం రిలీజ్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన మేనిఫెస్టో తయారు చేశారు. దీంట్లో తిరుగులేదు. కాబట్టి మే 13వ తారీఖున అద్భుతమైన 70 to 80% ఓటింగ్ జరుగుతుందండి ఆంధ్ర రాష్ట్రం మొత్తం. ఒకటే అన్నారు ప్రజలు, మత్స్యకారులు పెద్ద చదువుకుని ఉండరు. వాళ్ళు ఏమన్నారంటే 80% కొట్టే ఉంటే 151 మందే అన్నా, మందే 151 అన్నారు. వీళ్ళు ఏమంటున్నారు, వైనాట్ 175 మీరే తీసుకుంటే ఏకగ్రహం చేసుకుని ఇంకా ఎలక్షన్ ఎందుకు, ఆంజనేయులు గారు నిలబడటం ఎందుకు, మేమెందుకు తిరగటం ఎందుకు? ఎంత డ్రామా అంటే మా పెదనాయన కొడుకు ఒక డాక్టరు, ఆర్ట్ సర్జన్, విజయవాడలో ఉన్నాడు. అతను అది ఏం చేశాడంటే, ఒరే ఏంట్రా కామెడీ, మేమేదో స్క్రీన్ మీద చేస్తాం, నువ్వు కామెడీ ఏంట్రా, ఇంత చిన్న దెబ్బకే మన ఈస్ట్ వెస్ట్ ఇక్కడ భీమవరంలో కానీ పిల్లలు ఎవరైనా ఆడుకుని పడిపోతే గబక్కడిని తల్లి కొంచెం కాఫీ కూడా ఏదో పెట్టేస్తుంది, రక్తం రాకుండా ఉంటుంది. ఇదేం చిన్న దెబ్బ టెంపర్ అయ్యి దానికి ఉన్న ఆ వైర్ ఒకటి వచ్చి ఇక్కడ తగిలింది అనుకుందాం వాళ్ళ డ్రామాలో పార్టు. దానికి ఇంత పెద్ద కట్టు. ఆయన మన వెల్లంపల్లి, ఆయన పేరేంటి, వెల్లంపల్లి శ్రీనివాసు లెఫ్ట్ ఐకి వేసాడు ఒక పెద్ద బ్యాండేజ్ లాగా. ఇక్కడ తగిలి జగన్మోహన్ రెడ్డి గారికి అది అలా వెళ్ళి బాహుబలిలాగా తిరిగి వచ్చి ఇక్కడ కొట్టింది. లెఫ్ట్కి వేసాడు. మళ్ళీ మొన్న ప్రెస్ మీట్ రైట్కి వేసాడు అన్నమాట. ఇంతకన్నా నాటకం, దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఎక్కడ మనం చూడలేదు. సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారి చేతిలోనే అన్ని వ్యవస్థలు ఉన్నాయి.
కాబట్టి మనం ఏంటంటే ఒక్కటే మనం ఆలోచించాలి, ప్రజలందరూ ఆలోచించాలి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మన భీమవరంలో ప్రతి వార్డులో ఒకడు ఉంటాడు, కానీ పవన్ కళ్యాణ్ లాంటి వాడు స్టేట్లో ఒక్కడే ఉంటాడు. అదే జనసేన సిద్ధాంతాలను పట్టుకుని తిరిగే వ్యక్తి డబ్బులు లేకపోయినా కౌలు రైతులకు ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చి చనిపోయిన కౌలు రైతులకి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి 7 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలంటే మేము ఉన్నామండి. లాస్ట్ ఇయర్ అప్పు తీసుకొచ్చి కట్టాడు ఆయన. మన గురించి, మన రాష్ట్రం గురించి అద్భుతంగా మాట్లాడాలి. అద్భుతంగా ఉంది రాష్ట్రం మొత్తం. ఒక ఉత్తరాంధ్ర ఒకటే ఏ గంజాయిగా అడ్డా బన్గయ, జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ మాఫియా और लिక్కర్ మాఫియా సబ్ మేరా మైండ్ మే హై. గవర్నమెంట్ రాగానే మొత్తం ఎక్కడెక్కడ ఎవడెవడికి ఇవ్వాలో జతాక్ అన్నాడు ఆయన. ఆయనే మాట్లాడాడు. మనం ఎవరు చెప్పాలో ఆశ్చర్యపోతూ. కాకినాడ జిల్లా పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం సామర్లకోట పట్టణం 26వ వార్డులో నక్కా బాబురావు, నక్కా శ్రీనివాసరావు, నక్కా జానకిరామయ్య వారితో పాటు సుమారు 100 మంది వైసీపీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీతో కలిసి పనిచేసే వారికి ద్వారాలు తెరిచే ఉంటాయని చినరాజప్ప చెప్పారు. పార్టీలో ఇప్పటికే పనిచేస్తున్న సీనియర్లు కొత్తగా వచ్చిన వారిని కలుపుకుని రాబోయే టీడీపీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట పట్టణ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 14-19లో ఈ సామర్లకోట కానీ పెద్దాపురం కానీ నేను పూర్తిగా అభివృద్ధి చేశాను. అలాగే గ్రామాలని కూడా అభివృద్ధి చేశాను. అంటే సాని సమానంగా ఇలా గ్రామాలు కానీ పట్టణాలు కానీ ఎక్కడ వ్యత్యాసం లేకుండా పూర్తిగా అభివృద్ధి చేయాలని ఆలోచనతో పనిచేశాను. అలాగే కమ్యూనిటీకి సంబంధించి అన్ని కమ్యూనిటీలు కూడా కమ్యూనిటీలు ఇవ్వాలని చెప్పి ఆలోచనతో కమ్యూనిటీలో పెద్దాపురం కానీ సామర్లకోటలో కానీ గ్రామాల్లో కానీ కమ్యూనిటీలు కూడా ఇచ్చాను. అంటే అన్ని కమ్యూనిటీ కూడా ఇచ్చాను. అది 1-2 కాదు. మన అవకాశాన్ని బట్టి మనం కమ్యూనిటీలు నిర్మాణం చేసుకున్నాం. అలాగే ఇవాళ ఒక మంచి వాతావరణం పీస్ఫుల్గా ఈ నియోజకవర్గం ఉండాలనే ఆలోచనతో ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ లేకుండా, ఎక్కడ కూడా కేసులు పెట్టకుండా అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి అనే ఆలోచనతో నేను వెళ్ళాను. ప్రజలు తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు గారి కరెక్ట్, జగన్మోహన్ రెడ్డి గారు అంతా మనం మోసం చేసాడు, ఒక అవకాశం కల్పించాలని చెప్పి. అలాగే డెవలప్మెంట్ వచ్చేటికి మున్సిపాలిటీలో కూడా శానిటేషన్ విషయంలో కానీ మనం వేసిన రోడ్డు లైటింగ్ మొక్కలు కూడా నీరైన పరిస్థితిలో, లైట్లు పెట్టలేని పరిస్థితిలో, మొక్కలు నీరైన పరిస్థితిలో మరి గవర్నమెంట్ ఈ మున్సిపాలిటీ ఉంది. నేను 14-19 ఎలా పనిచేశానో మళ్ళీ ఈ 2 మున్సిపాలిటీలు కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్ది అభివృద్ధి చేయాలని ఆలోచనతో నేను ఉన్నాను. మరి అందుకే ఈయన కూడా కొంత ఆకర్షించారు. ఎందుకంటే అభివృద్ధి జరుగుతుంది, జరిగే వాళ్ళ దగ్గర ఉండాలని చెప్పి ఆలోచనతో ఇవాళ ఈ కుటుంబం అంతా కూడా వచ్చినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఇవాళ నుంచి కూడా ఇప్పటికే చాలా మంది నాయకులు మన పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళందరూ కూడా నా విజయం కోసం రోజు కష్టపడి పనిచేస్తున్నారు. ఈయన కూడా ఈ కుటుంబాన్ని కూడా ఎలక్షన్ అయ్యేదాకా మన జానకిరామయ్య మాత్రం షాప్ వదిలిపెట్టలేండి. ఈ రోజు పార్టీ మారుతున్నానని చెప్పి నా వార్డు ప్రజలకి, నా అభిమానులకి తెలియజేస్తే నువ్వు పార్టీ మారడం ఏంటి, నువ్వు ఎంత నెపథ్యంతో ఇంత పనిచేసే వ్యక్తి నువ్వు పార్టీ మారడం ఏంటి అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే నేను పార్టీలో పార్టీకి ఎప్పుడు కూడా కష్టపడి పనిచేసినా తప్ప ఎప్పుడు ఏది ఆశించలేదు. నేను ఇప్పుడు కూడా ఈ పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు కూడా ఏమీ ఆశించకుండానే జాయిన్ అవుతానని చెప్పి రాజప్ప గారికి నేను మాట ఇచ్చాను. అన్కండిషనల్గా నేను మీకు ఈ పార్టీలో జాయిన్ అవుతానని చెప్పి అన్నాను. ఆయన వెల్కమ్ చేశారు. మన 50-60 సంవత్సరాల సామర్లకోట పెద్దాపురం పట్టణంలో అభివృద్ధి చూస్తే ఎప్పుడు అంత అభివృద్ధి జరగలేదు. అదా 2014 నుంచి 2019 వరకు జరిగిన అభివృద్ధి అయితే మన పెద్దాపురం నియోజకవర్గ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం దుగ్గాడ గ్రామంలో నాగేంద్రబాబు రోడ్ షోలో హైపర్ ఆది ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్ముతున్న వైసీపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని హైపర్ ఆది పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబానికి న్యాయం చేయలేకపోయారని, ఇక ప్రజలకు ఏం చేస్తారని ఆది ప్రశ్నించారు. జనసేన పార్టీ తరపున ప్రచారం చేస్తున్న తమను కొంతమంది విమర్శిస్తున్నారని, కామెడీ చేస్తున్నారంటే ఎద్దేవా చేస్తున్నారని అన్నారు. నిజానికి తాము కామెడీ చేయడం లేదని, వైసీపీ ప్రభుత్వమే నిజమైన కామెడీ చేస్తుందని అన్నారు. ఇచ్చిన హామీలేమీ అమలు చేయకుండా కామెడీ చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. తాను పిఠాపురం నియోజకవర్గంలో పుట్టినందుకు బాధపడుతున్నానని, ఇక్కడ ప్రజలందరికీ పవన్ కళ్యాణ్కు ఓటేసే అవకాశం దక్కిందని అన్నారు. భారీగా ఓట్లు వేసి పవన్ కళ్యాణ్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పోటీలో ఉన్న కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేస్తున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈసారి మీరందరూ కూటమి నిలబెట్టిన ప్రతి అభ్యర్థిని గెలిపించాలి. ముఖ్యంగా ఇక్కడ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఫస్ట్ టైం నాకు పిఠాపురంలో నేను ఎందుకు పుట్టలేదా అని బాధగా ఉంది. నాకు
గెలిపించి ఈసారి పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలి. దానికోసం ఇక్కడ కృషి చేస్తున్న మన వర్మ గారికి, అలాగే బీజేపీకి సంబంధించిన కృష్ణరాజు గారికి, ఇద్దరికి కూడా చాలా పెద్ద థ్యాంక్ యూ. అందరూ వాళ్ళిద్దరికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి మీరంతా. వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని ఏం చెప్పి ఓటు అడుగుతుంది? మీ ఇంట్లో మంచి జరిగితే ఓటేయమంటున్నారు, అవునా? అసలు వాళ్ళ ఇంట్లో మంచి జరగలేదని ఇద్దరు చెల్లెలు రోడ్డు మీద తిరుగుతున్నారు, అవునా కాదు? మరి వాళ్ళ ఇంట్లోనే మంచి జరగనప్పుడు మీ ఇంట్లో మంచి ఎలా చేస్తారు? అది ఒకటి మీరు గమనించాలి, అవునా? ఇంకోటి ఏమంటున్నారు, మేము పొద్దున బటన్ నొక్కితే ఆడవాళ్ళ అకౌంట్ లో 10,000 రూపాయలు పడుతున్నాయి అంటారు, అవునా? మరి సాయంత్రం మూతిప్పితే మగవాళ్ళ అకౌంట్ లో నుంచి 30,000 పోతున్నాయి. మరి వాటి సంగతి ఏంటి? కాబట్టి పొద్దున బటన్ నొక్కుతున్నారు, సాయంత్రం పేక నొక్కుతున్నారు. ఈ రెండు మీరు గమనించి ఓటేయాలి. ఇంకోటి ఏమంటారు ఆయన, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, గ్లాసు సింక్ లో ఉండాలి అన్నారు, అవునా? కానీ ఫ్యాన్ ఎంతలో ఉండాలి? 4లోనో 5లోనో ఉండాలి, అవునా కాదా? మీరే తెలియక లాస్ట్ టైం 151లో పెట్టారు, అందుకే కరెంటు బిల్లులు ఎక్కువైనాయి. కాబట్టి ఆ 151లో ఉన్న ఫ్యాన్ రెగ్యులేటర్ తగ్గించి మీరంతా 4లోనో 5లోనో పెట్టాలి ఈసారి. అప్పుడే మనందరం హ్యాపీగా ఉంటాం, అవునా కాదా? ఇంకోటి ఏమంటారు ఆయన, మేము సింగిల్ గా వస్తున్నాం, మీరంతా కలిసి వస్తున్నారు అంటున్నారు, అవునా? మన ఇంట్లో ఒక దొంగ పడితే ఏం చేస్తామమ్మా మనం? ఒక 3-4 కలిసి తరిమి కొడతామా లేదా? మరి రాష్ట్రంలో ఇంతమంది గజ దొంగలు పడితే మరి తరిమి కొట్టాలా లేదా అమ్మా మనందరం? మరి కలవాలా లేదా? చెడుని చంపడానికి ఎప్పుడూ మంచి కలిసే వస్తుంది, అవునా కాదా? ఇక్కడ రీసెంట్ గా వంగా గీత గారు వడదెబ్బ తగిలి పడిపోయారని విన్నాను, అవునా? కానీ 5 సంవత్సరాల నుంచి మనకి ఎన్ని దెబ్బలు తగిలినాయమ్మా? వడదెబ్బల కంటే పెద్ద దెబ్బలు తగిలినాయి. మీరు ఆలోచించాలి, ఈ రాబోయే 10 రోజుల్లో 151 మందికి ఎక్కడొకక్కడ వడదెబ్బ తగిలి పడిపోతూనే ఉంటారు. ఆ డ్రామాలు నమ్మకండి, ఎందుకంటే ఆ డ్రామాలకు మా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ఇన్ని డ్రామాలు చూడాలి. కాబట్టి ఇవన్నీ మీరు గమనించి ఈసారి గాజు గ్లాసు గుర్తు మీద ఓటేయాలి. వన్స్ బూత్ లోకి వెళ్ళిన తర్వాత 2 గాజు గ్లాసు మీద గుర్తితే ఫ్యాన్ ఎగిరిపోవాలి, అవునా? ఇది గుర్తు పెట్టుకుని అందరూ ఓటేయాలని కోరుకుంటున్నాం. జై జనసేన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఓట్లు అడిగే అర్హత మాకే ఉందన్న భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. అంజిబాబు హయాంలో అభివృద్ధి శూన్యమంటూ ఎద్దేవా. భీమవరం పట్టణంలో అంజిబాబు విస్తృత ప్రచారం. రోజు రోజుకు కూటమిపై ప్రజాదరణ పెరుగుతోందంటూ ఆనందం. జగన్ను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్న సినీ నటుడు పృథ్వీరాజ్. కూటమికి విశేషాదరణ పెరుగుతుందంటూ మీడియా ఎదుట స్పష్టం. కాకినాడ జిల్లా దుర్గాడ గ్రామంలో నాగేంద్రబాబు రోడ్ షో. ఆకట్టుకున్న హైపరాది ప్రసంగం. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.